సో ప్రతి ఒక్క బ్రాండ్ వెనకాల ఒక స్పార్క్ ఉంటుందంటారు. ఈ స్కిన్స్కా అనేది ఆ నేమ్ దానికి ఎలా వచ్చింది? మీరు ఎలా ఈ ప్రోడక్ట్‌ని ఇన్వెంట్ చేసే ముందు ఉండే హిస్టరీ ఏంటి? అవన్నీ మాతో షేర్ చేసుకోవాలి. తప్పకుండా. సో వాట్ ఈస్ స్కిన్స్కా? సో స్కిన్స్కా అంటే నేను ఐ నీడ్ టు అంటే ఒక 15-20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చెప్పాల్సి ఉంటుందండి. ఓకే. స్కిన్స్కా అనేది నేను స్కాన్స్కా అనే ఒక యూకే బేస్డ్ స్వీడన్ బేస్డ్ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని ఒక ఐడియా మొదలైంది నాలో. ఓకే. దానికి తోడు మా వైఫ్ కూడా నాకు మంచి సపోర్ట్ ఇస్తూ ఉండేవారు. ఆమెకి స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అంటే మంచి అవగాహన ఉంటుంది. సో ఆ టైంలో ఎవరు ఆలోచించినా కానీ స్కిన్ కేర్ అంటే వరల్డ్లో సౌత్ కొరియా ఈజ్ ద బెస్ట్ అనుకుంటారు. కరెక్ట్. సో మేము ఏ సెగ్మెంట్తో ప్రోడక్ట్ లాంచ్ చేయాలని ఆలోచిస్తున్నప్పుడు ఎవర్ గ్రీన్ సెగ్మెంట్ వచ్చేసరికి స్కిన్ కేర్ ఇండస్ట్రీ. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఒక బ్రాండ్ లాంచ్ చేయాలి అనుకున్నాం. అప్పటి నుంచి వర్క్ చేస్తూ ఉన్నాము. స్కాన్స్కాలో ఉన్నప్పుడు ఆలోచన యాప్ట్లీ స్కిన్స్కా అని పెట్టుకున్నాం. స్కిన్ అనే దాని వరకు కన్ఫర్మ్ చేసుకున్నాం. ఆ స్కా అనేది ఏంటంటే ఎస్కేఏ మీన్స్ సౌత్ కొరియన్ ఎస్థెటిక్స్. సో ఇట్ ఈస్ స్కిన్స్కా. సో దట్ ఈస్ ఆ విధంగా స్కిన్స్కా అనే కంపెనీని మేము డిరైవ్ చేసుకున్నాము. సో అలా నేమ్ రిజిస్ట్రేషన్స్ యునైటెడ్ కింగ్డమ్లో చేసాము, ఇండియాలో చేసాము, అలాగే యునైటెడ్ స్టేట్స్లో చేసాము. ఇప్పుడు మిడిల్ ఈస్ట్ యుఏఈలో కూడా వర్క్ చేస్తూ ఉన్నాం అనమాట. ఓకే. అసలు రామ్ చింతలపూడి గారు ఎవరు? వెనకాల ఉన్న ఆ ఇన్స్పిరేషన్ ఏంటి? బ్యూటీ కేర్ ప్రోడక్ట్స్ని చూస్ చేసుకొని ఆ టెక్నాలజీ బేస్డ్ ప్రోడక్ట్ని ఇవ్వాలి అనుకునే దాని వెనకాల ఉన్న స్టోరీ ఏంటి? సో వాస్తవంగా చెప్పాలి అంటే నాకు ఎటువంటి ఫార్మాకాలజీ కానివ్వండి, మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. నేను ఎక్కువ ఆపరేషనల్గా చేస్తుండేవాడిని. నేను దాదాపు ఒక 65 దేశాల్లో వర్క్ చేయటం, ట్రావెల్ చేయటం జరిగింది. సో ఆ ఎక్స్పీరియన్స్ తోటి నేను యూకేలో వర్క్ చేస్తున్నప్పుడు, ఆఫ్రికాలో వర్క్ చేస్తున్నప్పుడు, డిఫరెంట్ కంట్రీస్ని ట్రావెల్ చేసినప్పుడు వచ్చిన అనుభవంతో బ్రిటిష్ డెర్మటాలజీ అసోసియేషన్లో ఉన్న డాక్టర్స్, ఇండియాలో ఉన్న ఐఏడివిఎల్ డాక్టర్స్తో ఉన్న పరిచయాలు, సో ఈ అనుభవాల రీత్యా ఒక బ్రాండ్ బిల్డ్ చేసుకొని ఒక స్పెసిఫిక్ సెట్ ఆఫ్ ప్రొడక్ట్స్ని మనం ఇండియన్ స్కిన్ టోన్కి యాప్ట్ అయ్యేట్టుగా లాంచ్ చేయాలని అనుకొని మేము 2018లో 23 ప్రొడక్ట్స్ని ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. సో ఆ విధంగా మేము అంటే 23 ప్రొడక్ట్స్లో కూడా మళ్ళీ క్లినికల్ సైడ్ ఆఫ్ డెర్మటాలజీ అండ్ కాస్మెటిక్ సైడ్ ఆఫ్ డెర్మటాలజీని బ్యాలెన్స్డ్గా ఉండేట్టుగా చూసుకున్నాం. సో ఈ ప్రోడక్ట్ని తీసుకురావడానికి కూడా ఏదో ఓవర్ నైట్ జరిగిన ఏదో మనం ఒక కంప్యూటర్లో స్ప్రెడ్షీట్ వేసి తీసుకొచ్చిన అనుభవం అయితే కాదు. ఆల్మోస్ట్ ఒక 3 to 4 years దీని మీద డిఫరెంట్ కంట్రీస్లో ట్రావెల్ చేసి ఈ కాస్మెటిక్స్కి సంబంధించి నంబర్ ఆఫ్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఇన్ కాస్మెటిక్స్ ఈవెంట్స్ అని, లేకపోతే నంబర్ ఆఫ్ కాస్మెటిక్ బ్యూటీ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. సో నేను ఆ విధంగా నేను సౌత్ కొరియా కానివ్వండి, జపాన్ కానివ్వండి, చైనా కానివ్వండి, తైవాన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, బెల్జియం, యూకే, యుఎస్ డిఫరెంట్ కంట్రీస్లో ట్రావెల్ చేసి అక్కడ జరుగుతున్న కాస్మెటిక్ లేటెస్ట్ అప్డేట్స్ ఏం జరుగుతున్నాయి, స్కిన్ కేర్లో లేటెస్ట్ ట్రెండ్స్ ఏం జరుగుతున్నాయి, ఇలా ప్రొడక్ట్ మీద మంచి అవగాహన తెచ్చుకున్న తర్వాత నంబర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరర్స్ని ఇన్ పర్సన్ కలిసేవాడిని వెళ్ళి. సో వాళ్ళు ఏదో శాంపిల్స్ పంపిస్తే చూసుకొని ప్రొడక్ట్ బాగుందిలే అని ప్రొడక్ట్ లాంచ్ చేసిన సందర్భం స్కిన్స్కాలో ఎప్పుడూ లేదు. ఒక ప్రొడక్ట్ని మనం డెవలప్ చేసి ముందుకు తీసుకురావాలంటే దానికి కనీసం 6 నెలల నుంచి 2 సంవత్సరాలు టైం పట్టచ్చు. సో ఆ విధంగా ఇప్పటివరకు నేను దాదాపు ఈ 10 సంవత్సరాల్లో మోర్ దాన్ ఒక 400 కంపెనీలని ఇన్ పర్సన్ వెళ్ళి కలిసి ఉంటాను నేను చెప్పిన ఈ దేశాల్లో. మన ఇండియాలోనే హిమాచల్ ప్రదేశ్ కానివ్వండి, పంజాబ్ కానివ్వండి, నోయిడా కానివ్వండి, లేకపోతే ఇటు వచ్చేసరికి మన కేరళలో పల్లకాడ్ కానివ్వండి, మధ్యప్రదేశ్ ఇండోర్ కానివ్వండి, డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ని రకరకాల మాలిక్యూల్స్ కోసం కలవటం జరిగి ఈ విధంగా ఇప్పుడు 23 ప్రొడక్ట్స్తో మొదలుపెట్టి ఇప్పుడు దాదాపు 50 ప్రొడక్ట్స్కి స్కిన్స్కాని మేము డెవలప్ చేయగలిగాం ఈ 6 సంవత్సరాలు.